తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రైతు భరోసాకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 26 నుంచి రైతు భరోసా అమలుకు ప్రభుత్వం నిర్ణయించడంతో ఇవాల్టి నుంచి భూముల సర్వే చేపట్టనుంది. సాగు భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో భూముల సర్వే చేపడుతోంది. రైతు భరోసాలో భాగంగా పంట సాగు చేసే భూములకు మాత్రమే ఎకరాకు 12,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సాగు భూములపై సర్కార్ ఫోకస్ పెట్టింది. సాగు యోగ్యం కాని భూముల జాబితా తయారు చేయబోతోంది. దీనికోసం నేటి నుంచి సర్వేకు శ్రీకారం చుడుతోంది. ఇవాల్టి నుంచి ఈ నెల 20 వరకు రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ఏకకాలంలో సర్వే జరగనుంది. క్లస్టర్ల వారీగా క్షేత్రస్థాయిలో సర్వే చేసి సాగు యోగ్యం కాని భూముల జాబితాను రూపొందించనుంది రెవెన్యూ యంత్రాంగం. భూముల సర్వే కోసం ఒక క్లస్టర్ పరిధిలో 5,000 ఎకరాల వరకు వ్యవసాయ భూములు ఉండేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ క్లస్టర్కు వ్యవసాయ శాఖ నుంచి ఏఈఓని, రెవెన్యూ నుంచి డిప్యూటీ తహసీల్దార్ లేదా రెవెన్యూ ఇన్స్పెక్టర్ సర్వే చేయనున్నారు. మండలంలోని అన్ని క్లస్టర్స్లో జరిగే సర్వేను మండల వ్యవసాయ అధికారి, తహసీల్దార్ పర్యవేక్షిస్తారు. ఆ తర్వాత సమగ్ర సమాచారం జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి అందనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు భూభారతి పోర్టల్లో ఉన్న సర్వే నెంబర్లను యూనిట్గా తీసుకుని భూములను సర్వే చేయనున్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో గ్రామ సభలు నిర్వహించి సాగు యోగ్యం కాని భూముల జాబితాను ప్రకటిస్తారు. అక్కడేమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని పరిశీలించి వాటిని అప్డేట్ చేస్తారు. తర్వాత ఈ నెల 23న తుది జాబితాను రూపొందిస్తారు. 24న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా మంత్రుల ఆమోదంతో ప్రభుత్వానికి పంపిస్తారు. అనంతరం ఈ నెల 26 నుంచి పంట సాగు చేసే భూములకు రైతు భరోసా కింద రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయి.